సో, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే తాండ్ర వినోద్ గారు ఉన్నారో, ఆయన పబ్లిక్‌లో ఉండడం గాని, ప్రజా సమస్యల విషయంలో గాని, తిరగడం గాని ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే దగ్గర దగ్గర ఒక 2 నెలల ముందు నుంచి హ్మ్. తాండ్ర వినోదరావు గారు ఈ ఏదైతే అయోధ్య రాముడు తలంబరాల గురించి గానీ, ఓకే. ఇంకా వివిధ ఆత్మహత్య కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిలో చాలా పాల్గొనడం జరిగింది వారు. ఆ కార్యక్రమాలలో అందరి దగ్గరికి పోయి ప్రతి గ్రామాన్ని టచ్ చేసి ఈ సమస్యలేంటి, గ్రామంలో ఏ సమస్యలున్నాయి, మండలంలో ఏ సమస్యలున్నాయి, ఆ సమస్యలు తప్పకుండా నేను తీరుస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వటం గనుక జరిగిందండి. భరోసా ఇస్తున్నారు. హ్మ్. ఎట్లా అంటే పబ్లిక్ నమ్మేటట్టుగానే ఉన్నాయని చెప్పే విషయాలు అయితే పబ్లిక్ నమ్మేటట్టంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే పబ్లిక్ నేను చెయ్యాలని చెప్పేసి అనుకుంటుండో అయ్యే ఆ పథకాలే ఈ వినోదరావు గారు కనుక పబ్లిక్ అదే విషయం చెప్పారనమాట. ఓకే. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రభుత్వం వస్తే తప్పకుండా ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలని అభివృద్ధి పరంగా చెందుతాయి అని చెప్పేసి ఓకే. వినోదరావు గారు చెప్పారండి. సో, ఆ రకంగా పబ్లిక్‌లో పబ్లిక్లో వెళ్ళిపోయారండి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా! అదే ఎలక్షన్‌లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్‌లో? వెళ్ళొచ్చల్లా ఆ! మోడీకి వెళ్తాడు. మోడీ ఎందుకని మోడీ? ఆయన మంచితనం బట్టి ఆ! మంచితనాన్ని బట్టి మంచితనాన్ని బట్టి మోడీ గెలుస్తాడంట. ఆ. మీకేమైనా చేశాడా మంచితనం మరి? మంచి పనులు ఏమైనా చేశారా? ఇస్తున్నారు, పింఛన్లు అయితే ఇస్తున్నారు. ఓకే. హ్మ్. 4,000 వేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నాయి. ఓకే. ఇప్పుడే 2,000 వస్తున్నాయి. ఓకే. ఈ 4,000 ఎప్పుడు పడతాయో తెలియదు. తెలీదు. అది ఆ, అది సంగతి. పొలం ఉందా? పొలం లేదు, పొలం లేదు. హ్మ్. ఏం లేదు. ఓకే. రెక్కల మీద బతికే ఇత్తిరి బట్టలు చేసుకుంటారు అంతే. అంతే. ఈ పైసవాతం వచ్చింది. గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు. ఆ, గవర్నమెంట్ నుంచి ఏం రాలేదంట. ఏమి రాలేదు. ఓకే. అదే ఈ కాలు పైసవాతం తింపిరి పని చేయదా? ఇస్త్రీ బట్టలు చేసుకుంటారు చిన్నగా. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. వస్తూనే ఉన్నాయి మరి ఏం చేస్తారు ఈసారి అనేది ఏ పార్టీ వస్తుంది మళ్ళీ ఇప్పుడు? ఏదనేది ఇంకా మరి ఇక మోడీ గారిదే కొద్దిగా ఊపి మీద ఉంది ఈసారి ఆ. అని మనం అనుకుంటున్నాంలే కానీ మరి ఏం చేస్తుందో ఏందో ఏం తెలియదు. మోడీ హవా కనిపిస్తుందంట. కొద్దిగా అయితే మా తేడా వస్తుంది. ఓకే. ఆ, అంటే అసెంబ్లీ ఎన్నికలు దీనికి తేడా ఉంది. అది దీనికి అప్పటి మీద ఇప్పుడు కొద్దిగా తేడా వచ్చింది. మరి ఏం జరిగిందో ఏందో. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏమైనా వచ్చినాయి మీకు? 6 గ్యారంటీలో 3 గ్యారంటీలు వచ్చినాయి ఇప్పుడు. ఆ. ఓకే. ఒక కరెంట్ ఒకటి ఆ. ఒకటి గ్యాస్ ఇప్పుడే ఓకే. నేను ఇట్లా 2 3 ఇప్పుడు ఓకే. బస్సు ఒకటి, బస్సు. ఈ 3 గ్యారంటీలు వచ్చినాయి. ఓకే. ఇంకా 3 రాబోయే వస్తాయో రావో తెలియదు. నమ్మకం లేదా? అది చెప్పలేము మరి దాని ఉంది అట్లా పెట్టి అని చేస్తే పర్వాలేదు. ఓకే. అది ఇద్దరి పేరు కలిపింది. ఇద్దరు కలిపి ఓకే. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటారు? బీజేపీ ఎందుకని? అట్లా ఇప్పుడు జనాన్ని బట్టి వేస్తారు అనుకుంటున్నాను నేను మరి. ఓకే. అంతే వేస్తారు, కొంతమంది అయినా వేస్తారని నాకు అభిప్రాయం. ఓకే. ఏం పని నచ్చింది అనేది? మోడీ ఏం నచ్చింది? ఆ, మోడీ చేసే పనుల్లో ఏ పనులు నచ్చినాయి అంటారు? మాకా గ్యాస్ 500, ఓకే. 2000 పొలానికి ఇస్తారు కదా? ఇతరు మీరు మోడీ డబ్బులు అంటారు కదా అవి? మళ్ళీ డబ్బులే. ఓకే. ఏమైనా కాంగ్రెస్ ఏమైనా పనులు చేసిన గ్యారెంటీలు ఏమైనా వచ్చినాయి మీకు? ఏమి రాలేదు. బస్సులు పెట్టారు ఆడవాళ్ళకి అంతే. ఆడవాళ్ళకి బస్సు వాళ్ళకి లేవు ఛార్జీలు ఇంకంతే. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఖమ్మం పార్లమెంట్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? తాండ్ర వినోదరావు గారు గెలుస్తారండి. ఎందుకని వినోద్? ఎందుకంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉంది. ఓకే. ఇదివరకు కాంగ్రెస్ మీద ఈ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఎంత వచ్చిందో, కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చి బీజేపీకి ఓటేయాలని బాగా పట్టుదల ఉన్నారు జనాభా. ఓకే. అంటే అసెంబ్లీ ఎన్నికలకు దీనికి వ్యత్యాసం ఉంటుంది. వ్యతిరేకత ఉంది. అసెంబ్లీ పోయింది. ఓకే. ఇప్పుడు ఇది లోక్సభ ఎన్నికలు లోక్సభ పోతుంది. నమ్మకం ఉందా వినోద్రావు గారు పని చేస్తారు? వినోదరావు గారు పని చేస్తారని నమ్మకం ఉంది. ఆయన గారే పక్క గెలుస్తారని కూడా నమ్మకం ఉంది. పబ్లిక్ లో తిరుగుతున్నారా? పబ్లిక్ లో బాగానే తిరుగుతున్నారు వినోదరావు గారు. ఓకే. ఈ బీఆర్ఎస్ ఇది ఏం లేదంట. బీఆర్ఎస్ ఏం లేదు. నామనాగేశ్వరరావు గెలిచినప్పుడు ఇలా వాల్ పోస్టర్ గాని వచ్చింది, మళ్ళీ ఇలా వాల్ పోస్టర్ గాని వచ్చింది. అంతే. మధ్యలో ఆయన ఏడున్నాడు కూడా తెలియదు. ఓకే. 6 గ్యారెంటీలు ఏమైనా ప్రభావం చూపెట్టారు? 6 గ్యారెంటీ అని చెప్పిండే కానీ ఏముంది, 200 ఇల్లు టు కరెంటు ఒకటి సక్సెస్ అయింది. ఫ్రీ బస్సు ఒకళ్ళు ఎక్కుతుంటే ఒకళ్ళు ఎక్కట్లే. ఈ 2 గ్యారెంటీలు ఒకటి మాత్రం వాళ్ళు గ్యారెంటీ పెట్టిన దాంట్లో ఈ 200 యూనిట్ కరెంటు ఒకటి నడుస్తుంది మంచిగా. ఈ బస్సుది కూడా అది బాగలా అది బీజేపీ స్కోప్ ఉంది బాగా. అయితే బీజేపీ స్కోప్ కూడా ఎట్లా ఉందంటే మోడీ గారు చేసే పనుల వల్ల బాగున్నాయి.
ఎందుకనన్నా? టీఆర్ఎస్ గెలిచింది, వాళ్ళు బ్యాంకులని అయ్యని ఇవి అన్నారు, అవి రాలేదు. ఓకే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలే అన్నారు, ఓకే బస్సు తప్ప ఏమీ ఇవ్వలేదు. బ్యాంకులు మాఫీ అన్నారు, బ్యాంకులు రాలేదు. ఓకే మహిళలకు 2500 అన్నారు, అవి రాలేదు. ఓకే 500 సిలిండర్ అన్నారు, అవి రాలేదు. ఓకే ఏ పని కాలేదు. వీళ్ళు మళ్ళీ ఓటు వేయించుకొని మళ్ళీ అట్నే చేస్తారు. ఓకే దానికి ఈసారి వినోద్ కుమార్ గారిని గెలిపించి పనులు చేయించుకున్నాం డిసైడ్ అయ్యారు. ఓకే నమ్మకం ఉందా వాళ్ళు పనులు చేస్తారని బీజేపీ వాళ్ళు చేస్తానని నమ్ముతున్నారు? మోడీ గారు ఇప్పుడు 2000 ఇస్తున్నాడు, ఓకే బియ్యం ఇస్తున్నాడు. ఆయన కరెక్ట్గా ఆయన ఇచ్చే, ఆయన ఏం హామీ లేదు, ఆయన ఇచ్చే వరకు ఆయన ఇస్తున్నాడు. వీళ్ళ లెక్క ఆయన ఇస్తా, ఈ ఇస్తా అని అయితే ఏం చెప్పండి.